హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి తోటకూర కూర చేద్దామని అనుకుంటున్నాను. తోటకూర కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చేసుకుంటే మాత్రం అదిరిపోతుందండి. రకరకాలుగా చేసుకుంటారు అల్లం పచ్చిమిర్చి వేసి. సో నేను కూడా ఇవాళ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం తోటకూర కూర అంటే చాలా ఇష్టం. చేసే విధంగా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. చక్కగా పోపు వేసుకుని, వెల్లుల్లిపాయ పోపు పెట్టుకుని అందులో ఒక పేస్ట్ వేస్తాను. ఆ పేస్ట్ వేసి చేసుకుంటే మాత్రం అదిరిపోతుంది. సో అలాగే ఈ ఉల్లిపాయలు కూడా నేను ఎక్కువ ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా నేను పేస్ట్ చేసి పెట్టుకుంటానని, అందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవి 3 గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ ఉల్లిపాయలు వేగాక వేస్తాను అనమాట. అలాగే మీల్ మేకర్ వేస్తాను. మీల్ మేకర్ వేస్తే చాలా బాగుంటుంది. కూర కూడా మంచిగా ఎక్కువ అవుతుంది, తింటుంటే బాగుంటుంది అనమాట. సో ఇవి నేను కొంచెం సగానికి చేసేస్తాను. ఉప్పును పసుపు వేసేసి నేను నానబెట్టుకున్నాను. అంతే, నేను వేడి కూడా చేయలేదు. ఇలా నానబెట్టుకునేసరికి ఇవి ఇలాగా స్పాంజీగా అయిపోయాయి. వీటిని నేను డబల్ చేసేస్తే బాగుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్ నేను బాండీలో పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, నేను బాండీ వేసేసుకున్నాను, ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో తగినంత నూనె వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు. మనం చేసేది తోటకూర మీల్ మేకర్ కర్రీ కాబట్టి ఇవి వేస్తేనే బాగుంటుందండి. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇంకా ఇందులో ఇంగు వేయట్లేదు, ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసినాం కాబట్టి ఇందులో నేను ఇంకా ఇంగు వేయట్లేదు అనమాట. సో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి ఒక్కసారి బాగా వేగిపోయి అనుకోండి, మనం చక్కగా నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. కూర మాత్రం అల్టిమేట్ ఉంటుందండి. మనం మీల్ మేకర్తో చేస్తాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. రొటీన్గా మీల్ మేకర్ టమాటో కర్రీ కాకుండా ఇలా తోటకూరలో కలిపేసి, పాలకూరలో కలిపేసి చేస్తే మాత్రం పిల్లలు ఇష్టపడి తింటారండి. ప్రతి కూరలోనూ మీల్ మేకర్ కలిపేసేయండి, చాలా మంచిది. చాలా ప్రోటీన్ ఫుడ్, చాలా అంటే చాలా ప్రోటీన్ ఫుడ్. నేను చాలాసార్లు మీల్ మేకర్ గురించి ఎంతో చెప్పాను. సో ఒక్కసారి మీరు తప్పకుండా ఇలా చేసుకోండి. మీల్ మేకర్ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. తోటకూరతో మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు మీరు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ అయిపోతే మళ్ళీ కారం కష్టం. సో నేను ఇన్నే వేసాను. ఒక పచ్చిమిరపకాయని నేను ఫ్రై చేసేసి వేసేసాను. అవి ఒక్కసారి వేగిపోయాక మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయలు వేసేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో తింటే మాత్రం అసలు ఒక రేంజ్లో ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోవాలండి. ఒక వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను. వెల్లుల్లిపాయలు ఒకటేసారి వేసేసుకోవచ్చండి, బికాజ్ అది వెళ్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా నూనె కాబట్టి ఆ ఉల్లిపాయలతో పాటు వేగిపోతుంది, వెల్లుల్లిపాయలు కూడా వేగిపోతాయి అన్నమాట. సో వెల్లుల్లిపాయలు ఒకటేసారి వేసేసుకుని ఇలా కలిపేసుకోండి. ఇవి ఒక్కసారి వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది ఒకసారి వేగాలి, మగ్గాలి, ట్రాన్స్పరెంట్ అవ్వాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఈ కూర. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మగ్గాలండి, మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా పోపు వేగిపోయింది. పోపు చూసారు కదా ఎంత ఎర్రగా ఉందో, చక్కగా మాడకుండా ఎర్రగా ఉంది చూసారా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఈ టైంలో మనం కొంచెం పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసేసుకుని అప్పుడు వెంటనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో మళ్ళీ వేస్తాను. ఇప్పుడు మాత్రం కొంచెం కరివేపాకు వేసేసుకుని ఇలా ఒక్కసారి వేయించేసుకోవాలి. సో దట్ ఉల్లిపాయలు అన్నిటికీ ఈ కరివేపాకు వాసన మంచిగా పట్టేస్తుంది. అలాగే పసుపు కూడా ఉల్లిపాయలకి పట్టేస్తుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఆ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. 1 స్పూన్, 2 స్పూన్స్, 3 స్పూన్స్. ఎందుకంటే అంత పచ్చిమిరపకాయ కారంతోనే మనం ఈ తోటకూర కూర అనేది చేసినాం. 4 స్పూన్స్. ఇంతకన్నా వేయక్కర్లేదండి, కారం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసాను, అలాగే ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి సరిపోతుంది. ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలతో ఈ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, ఈ పచ్చికారం పేస్ట్ బాగా వేగాలి. నేను కొంచెం వేస్తానండి, కొంచెం వేసానా లేదా అని వేస్తాను. చాలండి, ఇంక వేయక్కర్లేదు. మంచి వాసన వస్తుంది. ఎప్పుడైతే వేగిపోతుందో ఈ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ ఈ ఉల్లిపాయల్లో వేగిపోయింది అనుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది.
చాలా మంచి టేస్ట్ వస్తుందండి, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. సో ఇలా వేయించి పెట్టేసుకుంటే ముక్కలన్నిటికీ పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు మనం వేసే మీల్ మేకర్కి కానీ ఈ ఉల్లిపాయలకి కానీ తోటకూరకి కానీ పట్టేస్తుంది. ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలంటే మనం తరిగి పెట్టుకున్న తోటకూరని వేసేసుకోవాలి. చాలా ఫ్రెష్గా ఉంది తోటకూర మాత్రం. సిమ్లో పెట్టుకోండి, నేను కూడా హైలో పెట్టుకున్నాను, ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాను. సో ఇలా అంతా తోటకూర అంతా వేసేసుకోవాలి. వేసేసుకుని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసుకోవాలి. మొత్తం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసుకుని అలాగే మనం ఇందాక చేసి పెట్టుకున్న అదే మనం మీల్ మేకర్ నానబెట్టుకుని ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా ఒకసారి ట్రై అయితే చేయండి మీరు. నేను ఇలా చెప్తున్నానని కాదు, మీరు ఒకసారి ట్రై చేశాక మీరే నా కామెంట్ బాక్స్లో పెడతారు అంత బాగుందని. కానీ ఎవరు పెట్టట్లేదు. నేను ఎన్ని మంచి రెసిపీస్ చూపిస్తున్నా ఎవరు పెట్టట్లేదు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. చాలా మంచి మంచి రెసిపీస్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను చేస్తున్నాను. సో డూ ట్రై ఇట్ అండి. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఇదైతే కొంచెం మగ్గాలండి, మూత పెట్టేసుకోండి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇంకా మగ్గాలండి. ఒక 20% మగ్గింది. మనం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్న ఉంటుంది కదా, ఆ వాటర్ పోసేసి చక్కగా కలిపేసేసి మూత పెట్టుకోవాలి. ఒక 5 to 6 minutes అసలు కదపకుండా మూత పెట్టేసుకుని వదిలేస్తే అదే మగ్గిపోతుందండి. దాని తర్వాత మనం సాల్ట్ వేసేసుకుని నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, కూర మొత్తం కుక్ అయిపోయింది. మనం వాటర్ కూడా వేసాం, మిక్సీ వాటర్ చేసాం కదా, ఆ మిక్సీ ఏదైతే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వాటర్ కూడా వేసేసాం. చక్కగా ఉడికిపోయింది. మీల్ మేకర్ ఎలాగో మనం ఒకసారి ఒక 2 minutes అసలు వేడే చేయలేదు. నేను చల్ల నీళ్ళల్లోనే ఉప్పు పసుపు వేసేసి నేను నానబెట్టేశాను. అవి స్పాంజీగా అయిపోయాక నేను వాటిని సగం చేసాను. తోటకూర కూడా బాగా ఫ్రై అయిపోయింది, చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయింది. ఈ టైంలోనే ఎప్పుడు నేను చేసి పెట్టుకునే ఆవాలు మెంతుల పొడి, కొంచెం ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేసిన పొడి, అలాగే కొంచెమే కారం. మనం ఎందుకంటే ఎక్కువ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం కాబట్టి కొంచెమే కారం, అలాగే కొంచెం తగినంత ఉప్పు. ఎందుకంటే ఆకుకూర కాబట్టి ఎప్పుడైనా సరే చూసుకుని వేసుకోవాలి. ఎక్కువైపోతే ఏమీ చేయలేం, తక్కువైపోతే మనం కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైపోతే మాత్రం చాలా కష్టం. సో చూసుకుని మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. సో ఇది మొత్తం అంతా ఇలా కలిపేశాను. ఆవాలు మెంతుల పొడి ప్లస్ కారం, చాలా కొంచెం కారం వేసాను, చూసారు కదా, కొంచెమే కారం, అలాగే ఉప్పు వేసేసాను కదా. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి, కూర అయిపోయింది. మొత్తం ఇంకేం వేయక్కర్లేదు, అంతా ఆ పేస్ట్లోనే ఉంటుంది కాబట్టి కూరకి ఫ్లేవర్ వచ్చేస్తుంది. కూర మాత్రం అదిరిపోతుంది. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. రోజు చేయమంటారు, అంత బాగుంటుందండి. మా ఇంట్లో అయితే రోజు చేయమంటారు, అంత ఇష్టం అండి. ఈ మీల్ మేకర్ వేస్తే మాత్రం ఇంకా సూపర్బ్ ఉంటుంది. సూపర్బ్ అంటే సూపర్బ్, ఇంకా నేను చెప్పలేను, అల్టిమేట్ ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది మాట. కూర మాత్రం సూపర్ ఉంటుందండి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే లాస్ట్లో మాత్రం కొత్తిమీర వేయడం అస్సలు మర్చిపోద్దండి. కొత్తిమీర వేస్తేనే దాని టేస్ట్. ఎక్కువ కొత్తిమీర వేయండి, చక్కగా తెప్పించుకోండి, వేసుకోండి, కూర ఎంజాయ్ చేయండి. తోటకూర మీల్ మేకర్ అదిరిపోతుంది అంటే అదిరిపోతుంది. అసలు ఇంకా వేరే కూర అక్కర్లేదు, రోజు ఇదే తినాలనిపిస్తుంది. రోజు తోటకూర తెప్పించుకోండి, అలాగే మీల్ మేకర్లోనే చేసుకోండి. ఇటు ప్రోటీన్ వచ్చేస్తుంది, ఇటు విటమిన్ ఏ వచ్చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో డూ ట్రై అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.